సోదరులారా, ఇప్పుడు నేను ఒక రెండు విషయాల మీద మాట్లాడబోతున్నాను. ఎందుకంటే రెండు వేరు వేరు విషయాలు, కాకపోతే సమయం లేదు కాబట్టి ఒక దాంట్లోనే రెండు చెప్తున్నాను. ఒకటి, ఎక్కడో 26 మంది హిందువుల్ని జస్ట్ అలా కాల్చి చంపేశారు అంతే. దానికి ఎందుకు కింద మీద పడిపోయి అడవాడు చేస్తున్నారు? ఆఫ్టర్ ఆల్ హిందువులు. ఎవరాళ్ళు? ఆఫ్టర్ ఆల్ హిందువులు. వాళ్ళు ఏమన్నా బకాటీ తాగేసి రాయల్ ఎన్ఫీల్డ్ బండి వేసుకుని గోతుల్లోకి కానీ వెళ్ళారంటే మనం డెమాన్స్ట్రేషన్ చేసి చూపించడానికి గోతులో దిగి బండి మీద పడిందా, కింద పడిందా, పైన పడిందా అని చెప్పడానికి. ఆఫ్టర్ ఆల్ హిందువులు వాళ్ళు. కాబట్టి వాళ్ళ గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే నాకేం పెద్ద లేదనిపిస్తుంది. ఎందుకంటే మీ గురించి పోరాడడానికి ఎవడు రోడ్లు ఎక్కడు, ఎవడు ధర్నాలు చేయడు, ఏ నా కొడుకు రాడు, ఏ పిచ్చి ముండా కొడుకు కూడా కోర్టులో కేసులు వేయడు. ఎందుకంటే నువ్వు ఆఫ్టర్ ఆల్ హిందూగాడివి, నువ్వు ఏకగాడివి కాబట్టి రాడు. ఇది కూడా ఏంటంటే ఎవడు మొన్న ఎవరో కింద కామెంట్, మీ వీడియోలు ఎందుకు చూడట్లేదు కదా, లైకులు రావట్లేదు చూసి ఎందుకు వస్తాయి? గొట్టంగాళ్ళు ఉంటారు కదా, క్వశ్చన్ మార్కులు వేస్తుంటారు కదా, అలాంటి వాడికి వస్తాయి. గంజావనంలో తులసి మొక్కలకు వస్తాయి. మనం నిజం మాట్లాడతాం కాబట్టి. అయినా తొక్కలో హిందూగాడి నీకు ఎందుకు అయ్యన్నీ? ఇలాంటి ఛానల్స్ అవసరమా నీకు? ఇలాంటి టాపిక్లు అవసరమా? అవసరం లేదు. ఇక రెండోది, పవన్ కళ్యాణ్ తప్పు చేసావు. డిప్యూటీ సీఎం గారు ఖచ్చితంగా మీరు తప్పు చేశారు. అది దళితుల బహిష్కరణ. మా శ్యామల ఆంటీ మాట్లాడుతుంది, పవన్ కళ్యాణ్ ఏంటి అని. ఖచ్చితంగా మీరు తప్పు చేశారు పవన్ కళ్యాణ్ గారు. నేను చెప్తున్నాను, మీరు తప్పు చేశారు. ఎందుకంటే అక్కడ దళితుల బహిష్కరణ చేశారు గ్రామంలో అని చెప్పేసి మల్లాపల్లి పెట్టాపురం దగ్గర ఉంది, మీ నియోజకవర్గంలోకి వస్తుంది. మీరు తప్పు చేశారు. ఆ తప్పు ఏంటంటే సనాతన ధర్మం గురించి మాట్లాడటం. మీరు చేసిన మొట్టమొదటి మిస్టేక్ అదే. అన్నిటికీ కారణం అదే. సో ఈ రెండింటి మీద మాట్లాడిపోతున్నాను. ఎక్కడో 26 మందిని ఊరికే ఎవడో వచ్చి ఐడి కార్డులు అడిగి ప్యాంట్ కింద తీసి కరెక్ట్ గా ఉందా లేదా అది కనుక కనబడకపోతే లేపాడుదుంటారు. 26 మంది పోయారు. దాదాపు 80 కోట్ల మంది ఉన్నారు హిందువులు. దాంట్లో ఎవరో 26 మంది పోతే మనకు వచ్చింది ఏంటి? వెంట్రుక. మనకి ఎంట్రుక పోయింది అంతే. అది కాదు. ఇప్పుడు బకాడి వేసి మనం రాయల్ ఎన్ఫీల్డ్ బయటతో గోతులతో వెళ్ళిపోయి వచ్చి డెమాన్స్ట్రేషన్లు చూపించి ఆడెవడో బొగడగాడు ఉంటాడు, ఆడొచ్చి ఆడికి కనబడుద్ది. ఇంట్లో ఉన్నటువంటి భార్య పిల్లలకి తమ్ముడికి కనబడిన విషయాలన్నీ కూడా ఆ బొగడగాడికి కనబడతాయి. అలాంటి బొగడగాడు ఎవడైనా ఉండడం మన తరపు మాట్లాడడానికి ఎవడు లేడు కదా. మరి ఎందుకు రా 20 ఏడుపులు? ఆ బాడీస్ పడిపోయినటువంటి చూస్తే కనుక కనీసం వేసుకోలేదు, ప్యాంటు తీసేసి ఉన్నాయి. అది ఎవడు ఎరా ఆ గోతులోకి దిగి డెమాన్స్ట్రేషన్ చేసాడు అప్పుడు. ఆడికి వెళ్ళి చెయ్యి ఒకసారి డెమాన్స్ట్రేషన్. ఇలా పడిపోయింది శవము, అండర్వేర్ ప్యాంట్ ఇలా దాగి ఉంది, ఇలా కిందకి తీస్తుంది. ఎవడన్నా వస్తున్నాడా? మాట్లాడుతున్నాడా? మాట్లాడు. ఎందుకంటే నువ్వు ఆఫ్టర్ ఆల్ హిందువు కాబట్టి ఎవడు మాట్లాడు. అంటే ఎక్కడో కాశ్మీర్లో ఏదో జరిగితే మనందరూ ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? ఏంటి బొక్క ఇక్కడ దాకా వస్తారా అనుకుంటే, సోదరులారా ఇంకోటి చెప్తున్నాను, ఈ రైతు కూలీలు కానీ మిగతా పనులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా రూపాయికి 10 రూపాయలు పెంచి తీసుకోవడం వల్ల, అంటే రైతు కూలీలు ఎండలో కష్టపడతారు, వాళ్ళ జీతాలు అంతా ఓకే. కాకపోతే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇటక బట్టీల్లో కానీ పొలాల్లో కోతకు వచ్చేటటువంటి వాళ్ళలో కానీ చాలా మంది రోహింగ్యా వాళ్ళు అయితే కలిసిపోయారు. ఎందుకంటే వీళ్ళు రోజు కూలి 1000, 1500 ఆ మధ్యలో ఎంతో తీసుకుంటారు. సో వాళ్ళు 200, 300కే పనిచేస్తున్నారని అర్ధరాత్రులు దింపుతున్నారు. వాళ్ళు చుట్టుపక్కలే ఉన్నారు. మనందరం కూడా బాంబు పిన్ను పీకేసి దాని మీద కూర్చున్నాం. సుమారుగా ఒక్కొక్క గ్రామంలోనే చుట్టుపక్కలే కొన్ని వేల మంది, ఒకళ్ళు ఇద్దరు కాదు కుటుంబాలతో సైతం వచ్చి వేల మంది ఆవాసాలు ఏర్పరచుకుని మన చుట్టుపక్కలే ఉన్నారు. ఒకసారి మీకు అలాగేమైనా కనబడితే ఒకసారి ఆలోచనలు ఉంచుకోండి, ఇన్ఫార్మ్ చెయ్యండి. మీ చుట్టుపక్కల గ్రామాల్లో ఇదైతే ఖచ్చితంగా జరుగుతుంది. ఇది పాయింట్ 1. ఎందుకంటే ఎక్కడో మాకు నువ్వు హిందూ లేడు, నిన్ను ఎవడు పట్టించుకోడు, నిన్ను దేగడు, నీ గురించి ఎవడు రాడు, రోడ్లు ఎక్కడం. ఆఫ్టర్ ఆల్ 26 మంది పోతే ఏంటి? మీరు అందరూ అదంతా ఎవడు చంపలేదు. మీరంతా మీరే వెళ్ళిపోయి అక్కడ కాలు జారి రాళ్ళు తన్నుకుని లోయలో పడిపోతే మా వాళ్ళ మీద వేసేస్తారా మీరు నిందలన్నీ? బొగడాగాడు, ఆ బొగడాగాడు ఉన్నాడు. ఆ బొగడాగాడు చెప్తాడు, అమెరికాలో కూర్చుని చూస్తాడు. ఇప్పుడు ఆడు చూసి ఆడిస్తాడు రివ్యూ. ఏంటి అంటే ఒక రాయిని తన్నుకుని ఎలా పడిపోతే అక్కడ ఉన్న 26 మంది ఒకడి మీద ఒకడు పడి ఒకటి బుర్రలో ఒకడు తగులుకుని పోయారు అంతే. తప్ప ఇందులో ఆడెవడో వచ్చి ఈడెవడో వచ్చి చేసేసింది లేదు. ఆడికి మొత్తం క్లారిటీ. అసలు ఇంట్లో ఉన్నటువంటి భార్యకి పిల్లలకి సొంత సోదరులకి తెలియనటువంటి అన్ని కూడా ఈ లంగాగాడికి తెలుస్తాయి. అమెరికాలో కూర్చుని చూస్తున్నటువంటి ఈ బొగడగాడికి తెలుస్తాయి.
ఇలాంటి బొగడాగాళ్ళు వస్తారు రేపు అన్న రోజుని. వీడి పెద్ద క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఏంటంటే వీడు చదువుకోలేదు, ఏమి రాదు, పని చేయడు. ఒక కానిస్టేబుల్ గా సెలెక్ట్ అవ్వాలంటేనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎన్ని సంవత్సరాలు చదివి వాడి ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్, ఫిజికల్ ఫిట్నెస్ ఇన్ని ఉంటే తప్ప కానిస్టేబుల్ గా తీసుకోరు ఒక మనిషిని. సో ఎస్ఐలు, సిఐలు, ఎస్పీలు, డిఎస్పీలు, ఐజీలు వీళ్ళు కూడా సాల్వ్ చేయనటువంటి కేసుని ఈ నా కొడుకు అంటే ఒక పుస్తకంలో 4 వాక్యాలు బట్టి పట్టినటువంటి ముస్టోళ్ళు వీళ్ళు వచ్చి పోలీసులు చెప్తారు ఎలా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేయాలి, బాడీ ఎలాగుంటుంది, పోస్ట్ మార్టం ఎలా ఉంటుందని. ఇలాంటి వాళ్ళు మీ వెనకాల నా వెనకాల ఉన్నారా? ఆఫ్టర్ ఆల్ హిందువులారా? ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నారు. జస్ట్ 26 మంది పోతే మూసుకుని కూర్చోండి. ఇక పవన్ కళ్యాణ్ యొక్క నియోజకవర్గంలో జరిగినటువంటి ఇష్యూ, మల్లం గ్రామంలో జరిగినటువంటి దాని మీద నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నాను. అక్కడ ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక ఇంట్లో ఈ సర్వీసింగ్ చేయడానికి వెళ్ళాడు. కరెంట్ వైర్లకు దానికి సంబంధించినటువంటి అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని హెల్ప్ గా తీసుకెళ్లాడు. అతను లోపల ఈ వైర్లు కలుపుతున్నాడు. ఆ సమయంలో ఇంటేజ్ మ్యాన్ అయితే అక్కడ లేడు. ఇతను వైర్లు కలుపుతున్నాడు. బయట నుంచి అతను స్విచ్ చేశాడు. ఆటోమేటిక్ గా కరెంట్ వచ్చి షాక్ కొట్టి అతను చనిపోయాడు. సో జరిగిన విషయం అయితే అది. సో ఏదైతే చనిపోయాడో ఆ వ్యక్తి మీ ఇంట్లోనే చనిపోయాడు కాబట్టి మాకు నష్టపరిహారం కావాలని మొత్తం గ్రామస్తులందరూ కూడా అక్కడికి చేరారు. అలాగే ఆ వర్గం వాళ్ళు ఈ వర్గం వాళ్ళు వచ్చారు, కూర్చున్నారు. గొడవలు జరిగాయి. అంతా అయిపోయిన తర్వాత 2,70,000కు 3 లక్షల మధ్యలో ఏదో మొత్తానికి ఒక ఒప్పందం జరిగింది. ఆ డబ్బులైతే వాళ్ళు ఇచ్చేశారు. కాకపోతే ఆ తర్వాత 2 ఛానల్ వాళ్ళు ఎంటర్ అయ్యారు. ఈ 2 ఛానల్ వాళ్ళని ఒకళ్ళు కిలికి పొడిసి పంపించారు. సో వాళ్ళు వచ్చి మొత్తానికి దీన్ని ఇలాగ బహిష్కరణ అది ఇదేనో వార్తలు వేస్తారు. బట్ అప్పటికే వ్యవహారం చల్లారిపోయింది. బట్ ఈ లోపల ఏం చేశారంటే మాకు ఇది కాదు అది కాదు 20 లక్షలు కావాలని డిమాండ్ పెట్టారట. పెడితే ఆ డిమాండ్ వీడు ఒప్పుకోపోతే మీ మీద అట్రాసిటీలు పెడతాము అంటాము. సో దాని నుంచి వాళ్ళు అలా అయితే మేము పనులు తీసుకుని మేము పనులు ఇచ్చి ఇలా పెట్టుకోవడం వల్ల మీరు మాకు ఇలా చేస్తారు కాబట్టి మేము కూడా మీ పనులు ఉపయోగించుకో, మీరు అసలు మా దాంట్లోకి రావద్దు అని చెప్పి మాట అనుకోవడం అయితే జరిగింది. ఈ లోపల జనసేన నాయకులు వచ్చారు, వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చి ఆ విషయాన్ని అయితే శాంతపరిచేశారు. ప్లస్ అతను కూడా జనసేన సభ్యత్వం తీసుకున్నటువంటి వ్యక్తి, చనిపోయినటువంటి వ్యక్తి కాబట్టి అతను కూడా ఇన్సూరెన్స్ కూడా కవర్ అవుతుంది అని చెప్పేసి అయితే అంటున్నారు. సో అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్న గొడవ అయితే సద్దుమణిగిపోయింది. కానీ పవన్ కళ్యాణ్ మీద బురద చల్లాలి అనేటటువంటి ఒక పాయింట్ దొరికింది కదా, ఆ పాయింట్ ను పట్టుకుని అక్కడ వేశారు. బట్ ఆ పాయింట్ కి చెప్తున్నాడు, అదే సామాజిక వర్గం సంబంధించినటువంటి ఒక మైనర్ బాలిక మీద ఒక రేప్ అటెంప్ట్ జరిగింది. ఆ రేప్ అటెంప్ట్ నుంచి అమ్మాయిని కాపాడినటువంటి అమ్మాయికి నేనే సన్మానం చేశాను. ఆ కేసు ఏమైందో తెలియదు. ఆ చేసినటువంటి వ్యక్తి ఎవరు అనేటటువంటిది ఒక క్వశ్చన్ మార్క్ వేసుకోండి. అప్పుడు ఈ గొడవలు జరగలేదు, ఏం జరగలేదు, అంతా ప్రశాంతంగా అసలు ఎప్పటివరకు ఆ విషయాన్ని మర్చిపోయారు. బట్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఏమీ లేని చోట ఇదంతా ఎందుకు వస్తుంది? సోదరులారా, ఆవేశంతో కాదు, ఆలోచించండి. ఆ సామాజిక వర్గం సంబంధించినటువంటి సోదరులతో, ఎందుకంటే మిమ్మల్ని తప్పుదో పట్టిస్తున్నారు. ఆవేశపడకండి, ఆలోచించండి ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది. సో ఇప్పుడు ఈ వ్యక్తి ఇష్యూలో కూడా అదే జరుగుతుంది. కావాలని రెచ్చగొడుతున్నారు. ఆ చిచ్చులో, ఆ చలిమంటలో వీళ్ళు ఆ వెచ్చదనాన్ని కోరుకుంటున్నారు. వాళ్ళకేమో ప్రయోజనాలు కావాలి దీని ద్వారా. కాబట్టి శ్యామల ఆంటీ, ఇలాంటి నిజాలు ఉంటాయి ప్రతి దాని వెనకాల. తెలుసుకుని మాట్లాడు. ఊరూరికి ఏమీ తెలియకుండా అక్కడెక్కడో కూర్చుని ఎవడో రాసి ఇచ్చిన స్క్రిప్ట్ మాట్లాడడం కాదు. నేను గ్రౌండ్ రియాలిటీ, నేను ఆ గ్రామస్తుల దగ్గరికి వెళ్ళి కనుక్కున్న వివరాలు చెప్తున్నాను. సో ఇది కాక వేరే ఏమైనా వివరాలు ఉంటే కనుక మీరు కూడా కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. అది కూడా ఒకసారి మనం ప్రజల ముందు పెడతాం. సో ఇది విషయము. కాబట్టి ఏదో వెళ్ళిపోయినటువంటి 26 గురించి మీరేమి మరీ అవ్వకండి. ఇలా పోతానే ఉంటారు. వారానికి ఒక 20 మందో 30 మందో. ఆ 100 కోట్ల దాంట్లో 80 కోట్లు మనమే ఉన్నామట. మిగతా ఆ లెక్క అయితే తీస్తే వస్తాయి కానీ అయినా లేవు కదా మన దగ్గర. 80 కోట్ల మందిలో 20 మందో 30 మందో పోతే మనకు వచ్చిన ఇంకా 300 మంది ఉంటారు, పోతుంటారు, వస్తుంటారు, పోతుంటారు. ఒక వీళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు కానీ. సో అదే విషయం. మరోసారి మరో మళ్ళీ కలుస్తుంది. సూర్యాకొండి సైనింగ్ ఆఫ్.